తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది, ఉద్యోగాల బాకీ ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఓట్ చోరీ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏదైతే కొన్ని ఉద్యోగాలు ఇచ్చినో ఉద్యోగాల చోరీ జరిగింది. మా నిరుద్యోగుల బతుకుని ఆగం చేసింది. మమ్మల్ని రోడ్డు మీదకి ఇవాళ తీసుకురావడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. ఏ విధంగా అయితే మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి నమ్మి ఇవాళ అధికారం కట్టబెట్టామో అదే నిరుద్యోగుల పైన, నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాల పైన, ఇవాళ నిరుద్యోగ శవాల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలతోటి వాళ్ళపైన యొక్క రాజకీయ సమాధి చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగుల పైన రాజకీయం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించామో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. అంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 22 నెలలు అవుతుంది. దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా. 70,000 ఉద్యోగాలు కాదన్నా, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు. ఒకవేళ నిజంగానే 70,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇప్పుడు వేలాది మందిగా మేము జిల్లాల వైజ్గా తల్లి రావాల్సిన సందర్భం మాకు లేదు. 50,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది లేదు. మీ కదా జూట హామీలు కదా, కనీసం సిగ్గనిపించాలి రేవంత్ రెడ్డికి. ముఖం మీద పెట్టుకుంటావా? ఈ బాకీ గారు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖం పైన విసిరేస్తాను. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? మరి అనేక రకాల రాజు వికాసం ఇస్తానని ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఈ బాకీ డైరెక్ట్గా నేరుగా పక్కనే సెక్రటరీ ఉంది, డైరెక్ట్ రేవంత్ రెడ్డి ముఖానికి విసిరేస్తాం. ఎవరెంత ఇచ్చిలో డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చి మేము మాట్లాడతాం. కావాలంటే చర్చకు రావాల్సిందిగా కాంగ్రెస్ లో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, కార్యకర్త అయినా సరే నిజంగా దమ్ము, ధైర్యం, చీమురు వ్యక్తులు ఉంటే మా నిరుద్యోగులకు డిబేట్కు రండి. మీరు ఎంత ఉద్యోగాలు ఇచ్చారు, మేము ఎన్ని ఉద్యోగాలు పొందాం, ఎంతమంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ నిజమైన నిరుద్యోగులేనా? ఎవరు లేరా ఈ నిరుద్యోగులు? అన్న నిజమైన నిరుద్యోగులు నేను ఉస్మానియా యూనివర్సిటీ చేసి విద్యార్థి నాయకుడు నేను. ఎందుకంటే లైబ్రరీకి పొద్దున 5 గంటలు లేసి పొద్దున 5 గంటలు లేసి రాత్రి 10-12 గంటల దాకా లేసుకుంటే చదివి వాళ్ళ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం లేకుండా ఇక్కడ వాళ్ళందరూ వచ్చింది కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, చదువుకుంటున్న యువకులు మాత్రమే, వేరే ఎవరు రాలేదు. మా కడుపు మంట. ఎందుకంటే ఎన్ని రోజులని చేతిలో ఆకలితో ఉంటాం. అందువల్ల కడుపు మంట, ఆకలి పోరాటం. ఎలాగైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రేవంత్ రెడ్డికి గద్దె నెక్కించి అధికారం మత్తులో, అధికార అహంకారంలో ఎవడని చేస్తాడు? విద్యార్థులతో ఏమవుతుంది, నిరుద్యోగులతో ఏమవుతుంది, రైతులతో ఏమవుతుంది? అధికారంతో మతమెక్కి కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి అధికార మతం దిక్కేంత వరకు జూబ్లీస్లో కూడా వడగడతాం. ఈ నిరుద్యోగులే మేము ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా డిపాజిట్లు రానివ్వకుండా. ఎందుకంటే ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, రాజీవ్ వికాసం కావచ్చు, మహిళలకు 2,500 కావచ్చు, లేకపోతే అన్ని ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఏమంటున్నామంటే నిజంగానే జూబ్లీస్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే రేపు తెల్లారే ఈ హైడ్రా మీ ఇంటికి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఓటేయకండి, ఎవరూ గెలిపించకండి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టండి. అభ్యర్థి ఎవరైనా కావచ్చు, మాకు సంబంధం లేదు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అభ్యర్థి పేరు కూడా లేదు. కేవలం ఒడగొట్టండి. అమ్మ మేము మోసపోయినాం, నిరుద్యోగులు మోసపోయినరు, విద్యార్థులు మోసపోయినరు, రైతులు మోసపోయినరు, తెలంగాణ రాష్ట్రం యావత్ 4 కోట్ల మంది సమాజం మోసపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేలు కోల్పోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా మరో నేపాల్లో జరిగినట్టు జరుగుతుందన్న. అంటే ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు కూడా పోటీ చేయడం జరుగుతుంది. మరి వారికి మీ మద్దతు ఉంటుందా? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళవుతుంది? ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. ఒకటన్నా మా నిరుద్యోగుల సమస్యలు తీరేంత వరకు మేము తిరుగుతూనే ఉంటాం. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వీళ్ళ యొక్క ఏదైతే మోసాలు ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు పుచ్చగుచ్చినట్టుగా 15 సంవత్సరాల పిల్లగాడి నుంచి 60 సంవత్సరాల ముసలి దాకా ప్రతి ఒక్కరికి ఈ మోసాలని పిన్ టు పిన్ చెప్తామన్నా.